శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. సక్కుబాయి. ఫలం ఆరగించాలనే వాంఛతో భూమిలో విత్తనాన్ని ఉంచుతాము. మాధుర్య ఫలములను ఆరగించాలనేది అందులో ముఖ్య ప్రయోజనము. ముఖ్య ప్రయోజనమైన ఫలము లభించుటకు మునిపే పుష్పములు, కాయలు, ఆకులు, ఛాయ మొదలగు అవంతర ఫలితాలు కూడా కలుగుతాయి. వాంఛించినది ముఖ్య ప్రయోజనమే అయినను అనాయాచితంగా కొన్ని అవాంతర ప్రయోజనాలు కలగకమానవు. అవాంతర ప్రయోజనాలను అనుభవిస్తున్నను వ్యక్తి మనస్సంతయు ముఖ్య ప్రయోజనం మీదనే ఉంటుంది. అప్రయత్నంగా లభించిన ఆగంతుక అనుభూతులను నెమరు వేసుకుంటూ ముఖ్య ప్రయోజనాన్ని విస్మరించకూడదు. అముఖ్య ప్రయోజన విషయానుభూతి అనివార్యమైనను ముఖ్య ప్రయోజన ఫలసిద్ధియే వాంఛనీయమై లక్ష్య స్థానమై ఉండాలి. నిత్యానంద ఫలానుభూతిని వాంఛించి భక్తుడు తన హృదయక్షేత్రంలో భక్తి బీజాన్ని నాటుతాడు. మోక్ష ఫలసిద్ధియే తాను ఆశించు ముఖ్య ప్రయోజనము. నిరవధికమై నిరవయవమై నిరంజన స్వరూపమైన ఆత్మానుభూతి అనడి ముఖ్య ప్రయోజనము కలుగుటకు మునుపే శారీరక వ్యామోహాలు, మానసిక వాంఛలు, బుద్ధిలో కల్లోల పవనాలు బయలుదేరుతాయి. శారీరక విషయానుభూతి అనడి వగరుకాయలను అనుభవించుటలోనూ, మనోవాంఛలనే పుష్పసౌరభమును ఆఘ్రాణించుటలోనూ, బుద్ధిలో నడుచు భావ పరంపరల ఛాయలో విశ్రమించుటలోనూ కాలాన్ని వృధా చేసుకోకూడదు. శారీరక మనోబుద్ధులు కదిలే వ్యామోహాలు అనిత్య విషయానుభూతులని గ్రహించి నిత్యానంద ఫలసిద్ధికై తీవ్రంగా ప్రయత్నించాలి. దేహ మనోబుద్ధులను అధిగమించి మోక్షఫలం అందించు ఆనంద రసానుభూతిలో తన్మయులై నిలవాలి. అట్టి తన్మయతా జీవన సౌందర్యం కలిగి చరించువారే భక్తులు. భగవంతుడనే ముఖ్య ప్రయోజనమును కాంక్షించి దేహేంద్రియ మనోబుద్ధులలో కలుగు అవాంతర ప్రయోజనాలను విస్మరించిన వారు సదా భగవానుని గూర్చియే స్మరించి సంచరించి తరించిన పవిత్రాత్ములు. అట్టి మహాభక్తుల కోవకు చెందిన పరమభక్త సాధ్వీమణి సక్కుబాయి. పాండురంగ దేవుని చేతన గృహకృత్యములు చేయించుకున్న ఆదర్శ భక్త శిఖామణి. పరమ పవిత్రమైన పండరీక్షేత్ర సమీపమునందలి ఒక గ్రామంలో సర్వశాస్త్ర పారంగతులు, వేదాధ్యయన పారీణులు, ధర్మనిష్ఠులైన గంగాధరుడు, కమలాబాయి అను బ్రాహ్మణ దంపతులకు సక్కుబాయి జన్మించినది. కారణజన్మురాలైన సక్కుబాయి శైశవమునందే అనూహ్య ఆధ్యాత్మిక శోభతో చరించేది. మాటలు రాని పూప వయస్సులోనే తనలో ఆత్మానంద పల్లవములు చిగురించసాగినవి. నిరంతరం దైవచింతనాజనిత ప్రభావ విశేషముచే కర్రమొద్దు వలె పడి ఉండేది. కొన్ని నిమిషాలు కంటిపై రెప్పవాలేది కాదు. హరినామస్మరణ చెవిని పడగానే ఆనందంతో గంతులు వేసేది. హరికథాగానము, భగవన్నామ సంకీర్తన జరుగు ప్రదేశములకు తీసుకొని పోయినచో విలపించుట మాని ఏకాగ్రతతో శ్రవణం చేసేది. ఈ బాలికలో గోచరించు పరిణామము తల్లిదండ్రులను కలవరపరచసాగినది. ఒకనాడు సక్కుబాయిని వెంటనిడుకొని తల్లిదండ్రులు పాండురంగస్వామి దర్శనానికి ఆలయానికి వెళ్తారు. సక్కుబాయి పాండురంగని దర్శించి తనలో అవ్యక్తంగా అణిగియున్న ప్రపత్తి సాగర తరంగముల వలె వ్యక్తమైంది. తన జీవిత గమ్యమేమిటో మనస్సులో తళుక్కున మెరిసింది. పాండురంగని దివ్య చైతన్యము తన బుద్ధిని ఆవరించింది. సక్కుబాయి నిశ్చేష్టయై నిలబడిపోయింది. తన నేత్రాలు పాండురంగని ముఖకమలముపై ధ్యానమగ్నమై ఉన్నవి. స్వామి సేవ పూర్తి చేసుకుని ఇంటివైపు నడవడానికి తల్లిదండ్రులు సంకల్పించి 7 సంవత్సరముల బాలిక అయిన సక్కును తన వెంట రమ్మని సైగ చేశారు. సక్కుబాయి కదల్లేదు. పిలిచారు, అయినా పలకలేదు. పరధ్యానంగా ఉందని భావించిన తండ్రి దగ్గరగా నడిచి భుజం నిమురుతూ, అమ్మా సక్కు, ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. తండ్రి కరస్పర్శతో ఉలిక్కిపడి నిద్ర నుండి మేల్కొన్నట్లు బాహ్య స్మృతిని బడిసింది సక్కుబాయి. తల్లిదండ్రులను అయోమయంగా చూసింది. నోటి వెంట మాట పెగలలేదు. నేత్రముల వెంట అప్రయత్నంగా బాష్పములు రాలుచుండా అర్థంగానే అమాయకపు చూడ్కులతో కదలలేక నిలుచున్నది. సక్కు, ఏమిటా పరధ్యానం? రా, ఇంటికి వెళ్దాం పదా అని తండ్రి తెలియజేశాడు. ఎక్కడికి అని అనాలోచితంగా ప్రశ్నించింది సక్కుబాయి. అదేమిటి సక్కు, మన స్వగృహానికి అన్నది సక్కు తల్లి పెళ్ళుబుకుతున్న నవ్వు నాపుకుంటూ. స్వగృహమా? దానిని జీవుడేనాడో మరచాడు. పరంధామమై శాంతి నిలయమై విశ్వాధారమై వెలుగొందు చైతన్యమే తన స్వగృహము. అనంతానంద స్వరూపమైన భగవానుడే తన జీవన మాధుర్యం. నిత్య శుద్ధబుద్ధమై భాసిల్లు తన స్వగృహమును వీడి సంసార ఘోరారణ్యంలో జీవుడు ప్రవేశించాడు. కామవ్యాఘ్రముతో సదా పోరాటం సాగించుచున్నాడు. క్రోధ సర్పము కోరలలో చిక్కి బుసలు కొడుతున్నాడు. లోభ చిలువ పట్టులో చిక్కి సతమతమవుతున్నాడు. చంచలమైన మోహలేడి చూపులకు నీరసించిపోతున్నాడు.
పొరలు కప్పిన మదగజపు బలిష్ట పాదాల క్రింద నలిగిపోతున్నాడు. మాత్సర్య జంబూక కూని రాగాలకు అనుగుణ్యంగా నృత్యము చేస్తూ బ్రతుకును వమ్ము చేసుకుంటున్నాడు. మానవ జీవిత ప్రాశస్త్యమేమిటో సంపూర్ణంగా మరచిపోయాడు. ధర్మచ్యుతుడై భావదారిద్ర్యముతో అజ్ఞాన వీధులలో విహరిస్తున్నాడు. కంటకావృతమైన సంసార ఘోరారణ్యంలో పరిభ్రమిస్తూ తుచ్చ సుఖవ పంకమునబడి దొర్లుతూ బ్రతుకును నికృష్టంగా మార్చుకున్నాడు. తాను చెడి తోటివారిని అజ్ఞానసుడిలో పడద్రోయిచున్నాడు. మానవుడై జన్మించి దానవుడుగా మిగిలియున్నాడు అని అప్రయత్నంగా అన్నది సక్కుబాయి. సక్కుబాయి నుండి వెలువడిన భావగర్భిత వాక్కులు తల్లిదండ్రులను విస్మయముందించాయి. సక్కు ప్రవచించిన వైరాగ్య పలుకులు జననీ జనకులలో నిరాశాగాలుల్ని దోలాయి. సక్కు నోటి నుండి పెళ్ళుబికిన వైరాగ్య వాగ్జ్వాల వారి హృదయములో నిలిచియున్న వాత్సల్య భవంతిని దహించి వేసినట్లయినది. తల్లిదండ్రులు చేతులు జోడించి పాండురంగ భగవానునికి నమస్కరిస్తూ, హే దీనశరణ్య భక్తవత్సల విఠల, సక్కు మాటలు మాకు విస్మయాన్ని కలిగించుచున్నవి. భయభ్రాంతులతో మనస్సు కలత చెందుచున్నది. మా పుత్రిక అయిన సక్కు ఏ మగునో అని బాధ కలుగుచున్నది. భక్తకల్పద్రుమ పాండురంగ కరుణించు, మా ప్రార్థన ఆలకించి మమ్ము రక్షించు అని ప్రార్థించిరి. సక్కుబాయి పాండురంగదేవునికి నమస్కరిస్తూ, హే పుండరీక వరద పండరీశ, నా తల్లిదండ్రులు సదా భగవన్నామామృత పానం చేయుచు తృప్తి చెందిడివారు. నిత్యానుష్ఠాన పరులైన అతిథి అభ్యాగత సేవలో కాలం గడుపువారు. వారి ప్రార్థనను ఆలకించుము, వారి అభ్యర్థనను అనుగ్రహించుము. వారి పుత్రికనైన నేను ఏమగుదునో అని వారు భీతి చెందుచున్నారు. నిజమే ప్రభు, వారు సత్యవచనం చేశారు. భగవాన్ నీ సాన్నిధ్యాన్ని పొంది తరించేందుకు మానవ జన్మ లభించింది. అట్టి ప్రశస్త్యమైన మానవ జీవితం ప్రాపంచిక చవిటి నేలలో పడి వృధా కాకుండా రక్షించు తండ్రి. మెడలో సాంసారిక ముడులు పడకముందే హృదయం నుండి వీడేలా ఆశీర్వదించు. భవబంధాలలో చిక్కి రొంపి సంసారాన్ని నిర్మించుకోకుండా నిరంతరం భవదీయ పదపంకజముల చెంత నా చిత్తము లయించునట్లు అనుగ్రహించుము. హే జగత్పాలక హృషికేశ త్రివిక్రమ, భయకంపితమైన భవసాగరములో మునకవేయు అసక్తురాలనై నీ అభయహస్తమును ఆశ్రయించాను. తరింపజేసినా అంతరింపజేసినా నీదే భారం అని దుఃఖించుచు మూర్ఛిల్లినది. సక్కుబాయిని తీసుకుని తల్లిదండ్రులు ఇంటికి చేరారు. శరీరమును ఇంటికి తీసుకుని రాగలిగారే గాని భగవానుని పూజ్య చరణారవిందములయందు లగ్నమైన ఆమె చిత్తమును తీసుకుని రాలేకపోయారు. సక్కుబాయిలో ఆంతరంగిక పరిణామం పొడసూపింది. ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేది. ఆహారం పెడితేనే తినేది. నవ్వు ఎలా ఉంటుందో మర్చిపోయింది. అప్రయత్నంగా నేత్రముల వెంట బాష్పములు రాలుచుండేవి. తోటి బాలికలతో కలిసి క్రీడించేది కాదు. ఆటల యందు ఆసక్తి బాగా క్షీణించింది. ఒంటరిగా కూర్చొని చింతిస్తుండేది. రాత్రుల యందు నిద్రను మరచి కూర్చొని ధ్యానిస్తుండేది. ఒకనాడు సక్కుబాయి ఇసుకలో కూర్చుండి ఆలోచిస్తూ అప్రయత్నంగా ఇసుకతో గుడి కట్టసాగింది. చేతులతో గుడి నిర్మాణం చేయుచు చిత్తములో భావమందిరాన్ని నిర్మించుకుంటున్నది. తాను ఈ ఇసుక గుడిని నిర్మించినట్లే ప్రపంచంలో మానవులు సంసార ఆలయాలు నిర్మించుకుంటున్నారు. తన ఇసుక గుడి ఎంత శాశ్వతమో ఈ మాయా నిర్మిత సంసారాలు కూడా అంతే శాశ్వతము. కదిలిపోయే ఇసుక గుడిపై పెంచుకున్న మమతలకు మిగిలేదేమిటో, చెదిరిపోయే సంసారాలపై ఉంచుకున్న మమకారాలకు కూడా మిగిలేది అదేనని చింతించసాగింది. ఇంతలో సదానంద స్వాముల వారను యతివరేణ్యుడు ఆ దారిన వెళుతూ చూడక ఆ ఇసుక గుడిపై తన పాదము నుంచాడు. గుడి చెదిరిపోయింది. తన ఊహకు అనుగుణ్యంగానే జరిగినందుకు ఆశ్చర్యపోతూ సక్కుబాయి స్వాముల వారిని చూసింది. తాను పాడు చేసిన గుడిని నిర్మించింది సక్కుబాయియేనని గ్రహించిన సదానంద స్వామి మందహాసమును చిందిస్తూ, అమ్మా, పాడైనందుకు చింతించుకు. పడి చెడిపోయే గుడి నిర్మాణం కాదు చేయవలసింది, చెడని హృదిలో పడని గుడిని నిర్మించుకో. కాలిపోయే శరీరాలతో రాలిపోయే మందిరాలు నిర్మించి సాధించేదేముంది? మృణ్మయ శరీరాలతో మృణ్మయ మందిరాలు నిర్మించడం కాదు, చిన్మయ చైతన్యముతో తన్మయ మందిరాలు నిర్మించాలి. ప్రయత్నించు. నీ గుడిని పాడు చేసినందుకు పరిహారం చెల్లించి పెడతాను అంటూ పాండురంగని దివ్యమంత్రాన్ని ఉపదేశించి ధ్యానించి తరించమని చెప్పి వెళ్ళిపోయారు. సక్కుబాయిలో లక్ష్య సాధనకై అవ్యక్తంగా జరుగుతున్న ప్రయత్నానికి ఆధారం లభించింది. తాను అధిరోహించాలని ఉబలాటపడుతున్న సత్యసాధమునకు సోపానాలు నిర్మించినట్లయినది.
తన కాలాన్నంతా మంత్రజపంలో ఖర్చు చేయసాగింది. అంతర్ముఖ జీవనానికి బాగా అలవాటు పడిపోయింది. సక్కు ప్రవర్తనను గాంచి తల్లిదండ్రులు కలత చెందారు. ఆవిడలో రగిలే వైరాగ్య జ్వాలను ఆర్పనిచో సక్కు తమకు దక్కదని భావించారు. గృహస్థాశ్రమంలో ఆవిడను ప్రవేశపెట్టుటయే ఉత్తమ మార్గమని భావించారు. శ్రీకృష్ణానదీ తీరమునందలి కరవీరపురమను గ్రామంలో మిత్రకాంతుడను వానికిచ్చి వివాహం చేశారు. సక్కును అత్తవారింటికి పంపారు. శరీరానికి స్థానభ్రంశమే గాని చిత్తము మాత్రం గోవిందుని పవిత్ర పాదద్వయమనే స్వస్థానమునందే స్థిరంగా నిలిచిపోయింది. సక్కు కాపురానికి వెళ్ళిన అత్తగారి గృహం ఆవేదనాలయం. సక్కుబాయి అత్తగారు ఒక విచిత్రమైన వ్యక్తి. అభినవ మందర అని భావించవచ్చు. పరనిందతోనే ఆవిడ ఆకలి తీరుతుంది. కపట నాటకాలతో కాలాన్ని వెళ్ళబుచ్చుతుంది. కఠినాత్మయై అసత్య జీవనమునకు అలవాటుపడి వైపరీత్య గుణములతో ప్రవర్తిస్తూ ఉంటుంది. సక్కు భర్తలో తల్లి పోలికలే మెండు. అతడికి ప్రాపంచిక విషయ భోగములయందు అభిరుచియే గాని ఆధ్యాత్మిక జీవనమునందు ఆసక్తి శూన్యం. విరుద్ధ భావాలతో జీవించు వ్యక్తుల గృహములో సక్కుబాయి కాపురం చేయవలసి వచ్చింది. సక్కుబాయి పతిసేవయే పరమాత్మ సేవగా భావించి జీవించేది. అత్తమామలను సేవించుచు అతిథి అభ్యాగతులను ఆదరించుచు ఆదర్శ జీవనమును గడపసాగెను. సదా భగవరాధన బుద్ధితో జీవించు సక్కు ప్రవర్తన అత్తగారికి నచ్చలేదు. భగవద్భక్తి అనున్నది ఒక అనాచారమని, నిత్య పూజలు జరుగు గృహము దరిద్రదేవతకు ఆలయమని తెలియజేసింది. భక్తి చేయుట మానమని సక్కుని హెచ్చరించింది. భగవంతుని మరచి జీవించమని సక్కుబాయికి బోధ చేయడమనున్నది శ్వాసక్రియను ఆపి బ్రతుకమని హెచ్చరిక చేయడమే అవుతుంది. పాండురంగని చరణకమలములకు దూరమై సక్కుబాయి జీవించలేదు. పాండురంగడే ఆమెకు సర్వస్వం. పాండురంగని ఆరాధనయే ఆమెకు జీవనం. తనకు పాండురంగని యందున్న అపార భక్తి విశ్వాసాలను అత్తగారికి తెలియజేస్తూ వాటిని వమ్ము చేయవద్దని అత్తగారిని ప్రార్థించింది. సక్కు ప్రార్థనను అత్తగారు అంగీకరించలేదు. అలాగని భగవదారాధనను సక్కు కొనసాగించుట ఆపలేదు. ఒకనాడు బ్రహ్మముహూర్త కాలంలో సక్కుబాయి తన పూజామందిరంలో అర్చనాదులు పూర్తి చేసుకుని సంకీర్తన చేయసాగింది. సంకీర్తన వలన తనకు నిద్రాభంగమైనదని భావించిన అత్తగారు రుద్రకాళి వలె విజృంభించింది. సక్కుబాయి పూజామందిరానికి అరుదించినది. ఏమిటి అసహ్యపు కేరింతలు? ఇది గృహమా లేక సంతయ? ఈ ఇంట్లో ఇకెవ్వరూ నిద్రించనవసరం లేదా? దారిద్ర్యానికి మూలహేతువైన ఈ దౌర్భాగ్య భక్తిని విడనాడమని నీకెన్నిసార్లు చెప్పాను అని గద్దించింది. సక్కుబాయి వినమ్రతతో చేతులు జోడించి అత్తగారికి నమస్కరిస్తూ, క్షమించండి, బ్రహ్మముహూర్త పుణ్యఘడిలో జీవనాధారమైన జగన్మోహనుని ఆరాధించాలని ఆతృతపడ్డానే గాని మిమ్ములను శ్రమ పెట్టాలని, మీకు నిద్రాభంగం చేయాలని నేను భావించలేదు. దేవతలు, ఋష్యాది మహాత్ములు ఏకశృతితో శ్రీహరిని స్మరించు బ్రహ్మముహూర్త సమయాన ఒళ్ళుమరచి నిద్రించుట అపచారము. తపస్సుతో చరించవలసిన శుభ సమయములో తమస్సులో పడియుండుట అనాచారము. అత్తగారు క్షమించండి. నేను బిగ్గరగా సంకీర్తన చేయుట చేత మీకు నిద్రాభంగమైనది. ఇక మీదట మీరు నిద్రలేచి వరకు నేను మౌనజపంలో కాలం గడుపుదును. గోవిందనామస్మరణ తమకు గోలగా వినిపించుట చేత గృహమును సంతగా అభివర్ణించారు. మీరు చెప్పింది కూడా సత్యమే. సంతలో ధనార్జనకై వస్తువులను విక్రయిస్తాడు వర్తకుడు. గృహాలలో కూడా అదియే జరుగుచున్నది. విషయ సుఖమాధుర్యమును కాంక్షిస్తూ జీవుడు తనువును, మనస్సును, సర్వమును సంసారాలకు అంకితం చేసి అన్యాయమవుతున్నాడు. సంసార గాలము కన్నా సంతగోలయే నయం. శోకభూయిష్టమైన సంసార జీవనంలో యున్నను శ్రీనాథుని పద పంకజముల చెంత నిశ్చిత్తం నుంచినవాడు తప్పక తరించగలరు. వారే ధన్యజీవులు. వారే నిజమైన భాగ్యవంతులు. విష్ణువును మరచుటయే ఆపద, శ్రీహరి స్మరణయే నిజమైన సంపద అని సక్కు భావగర్భితంగా పలికింది. సక్కు ప్రబోధం అత్తగారిలో ప్రకోపమును రేకెత్తించినది. ఏమిటే, నాకే నీతులు బోధించున్నావా? నీవే భక్తిలో పడినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నావు. నీ అర్ధరహిత ప్రసంగాన్ని ఆపు. నీ వ్యర్థ పూజలన్నీ ఈ ఇంటిలో కొనసాగడానికి వీల్లేదు. నీవు అత్తగారింటికి వచ్చింది కాపురం చేయడానికే గాని కైంకర్యంలో కాలాన్ని వృధా పుచ్చడానికి కాదు. నీ వల్ల మా సంసారమే గుల్లగా మారే పరిస్థితి ఆసన్నమవుతున్నది. నేను బ్రతికి ఉండగా అలాంటి దుస్థితి రాకూడదు. ఇక ఎంత మాత్రం సహించేది లేదని పలుకుతూ సక్కు పూజ చేయు శ్రీకృష్ణదేవుని దివ్యమంగళ విగ్రహమును పూజాపీఠం నుండి కదిలించి చేతపట్టుకొని బయటకు రాసాగింది. సక్కుబాయి హృదయం భయకంపితమైనది. తన ప్రాణ సమానమైన శ్యామసుందరుని విగ్రహమునకు ఆపద సంభవించినచో తాను జీవించలేదు. విగ్రహాన్నివ్వమని ప్రార్థిస్తూ అత్తగారి వెంట పరుగెత్తింది. అత్తగారు బాణంలా దూసుకుంటూ పెరట్లోకి వెళ్ళి అక్కడున్న బావిలో మురళీ మనోహర విగ్రహాన్ని పడవేసింది. ఆ దృశ్యాన్ని గాంచిన సక్కుబాయి మూర్ఛిల్లింది. సక్కుబాయి కొంతసేపటికి మూర్ఛ నుండి మేలుకొని పరుగెత్తుకుంటూ పూజామందిరానికి వెళ్ళింది. అక్కడ తన బృందావన గోపాలుడు కనిపించలేదు.
పిచ్చి పట్టినట్లయింది. నేత్రాల వెంట బాష్పధారలు కారుతున్నాయి. శరీరం కంపిస్తున్నది. పసిబిడ్డలా భోరున ఏడవసాగింది. హే కృపానిధి పాండురంగా, నేను చేసిన నేరమేమిటి? నిన్ను దర్శించకుండా నేను మనగలనా? ప్రభువు, నాకెందుకు ఈ శిక్ష విధించావు? నిన్ను దర్శించలేని ఈ నేత్రాలు నాకెందుకు? వాటినిప్పుడే పెకిలించి వేస్తాను. నిన్ను అర్చించని ఈ కరములెందుకు? వాటిని క్షణమే వంట చెరుకుగా ఉపయోగిస్తాను. దయాస్వరూప, ఈ దీనురాలిని కరుణించు. నీ సేవలో ఈ దేహాన్ని రాలిపోని, నీకు దూరమైన శరీరాన్ని శాశ్వతంగా కూలిపోని అంటూ తీవ్ర ఆవేదనతో పూజాపీఠంపై పడిపోయింది. జై జై భక్తవత్సల భగవానికి జై. ఆమె పవిత్ర హస్తాల మధ్య శ్యామసుందరుని విగ్రహం నిలిచింది. సక్కు కళ్ళు తెరిచి చూసింది. ముకుందుని ముఖారవిందమును గాంచి మురిసిపోయింది. తన కళ్ళ వెంబడి కారుతున్న ఆనందాశ్రువులతో స్వామి పాదాలను అభిషేకించింది. నందనందన, కరుణించావా తండ్రి? ఈ దీనురాలిని అనుగ్రహించావా? ప్రేమ హృదయాలలో నివసించే నీవు నా కొరకు జలకూపములో పడ్డావా? భగవాన్ క్షమించు. నాలాంటి దౌర్భాగ్యపు భక్తుల వల్ల నీకు బాధలు తప్పడం లేదు అని సక్కు విలపించింది. అయ్యో అయ్యో, చేతులు కదలడం లేదు. హస్తములు మండుతున్నాయి. కరద్వయం ధ్వంసమగుచున్నది. అయ్యో అయ్యో, నేను ఈ బాధను భరించలేనని విలాపం వినిపించింది. సక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తీవ్ర ఆవేదన అనుభవిస్తున్న అత్తగారిని చూసింది. కరుణామూర్తి అయిన సక్కు అత్తగారి బాధను చూడలేకపోయింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి అత్తగారిని కౌగిలించుకుంది. అంతే, సక్కుబాయి చల్లటి అమృతాలింగనముతో అత్తగారి బాధ అడుగంటిపోయింది. అత్తగారు మామూలుగా ఆరోగ్యవంతురాలయ్యారు. సత్యనాథుని కూపంలో పడవేయట చేత కలిగిన పాపం సక్కు ఆలింగనం వలన పరిహారమైనది. సక్కుబాయి పవిత్ర అంతఃకరణకు అత్తగారు ఆకర్షితురాలయ్యారు. సక్కు నీకు మీదట ప్రేమగా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. సక్కు ఆలింగనము చేత అత్తగారి బాధ నివారణ జరిగిన విషయం ఇరుగు పొరుగు వారికి తెలిసింది. సక్కుబాయిని అందరూ స్తుతించసాగారు. అత్తగారికి రాక్షసి నామకరణం చేసి ముద్దుగా పిలుచుకోసాగారు. ఈ అభిప్రాయాలు సక్కుబాయి అత్తగారి చెవిన పడ్డాయి. మళ్లీ క్రోధ సర్పం కోరలు జాచింది. సక్కును కాటు వేయడానికి సిద్ధపడసాగింది. సక్కుబాయి మహాభక్తురాలని, దైవాంశ సంభూతురాలని ఇరుగు పొరుగు వారు అత్తగారితో చెప్పసాగారు. వారు చేయు స్థుతులన్నీ అత్తగారికి పుండుపై కారం జల్లినట్లు అనిపించింది. ఆవిడిలో క్రోధాగ్ని తీవ్ర రూపాన్ని దాల్చింది. సక్కును సమాజంలో బలహీనం చేయాలని భావించింది. అందులకు అనుగుణ్యంగా ఒక చక్కటి ఇతివృత్తాన్ని తయారు చేసుకుంది. ఒక పెద్ద జొన్నల మూటను గదిలో ఉంచి సక్కుబాయిని పిండి చేయమని చెప్పింది. ఆ రోజు ఏకాదశి పర్వదినమైనందున సక్కుబాయి ఉపవాస వ్రతమును ఆచరిస్తున్నది. సక్కుబాయి అత్తగారు ఇరుగు పొరుగు వారిని సంప్రదించింది. తన కోడలు సక్కుబాయి ఏకాదశి పర్వదిన సందర్భమున వ్రతదీక్షలోనున్నదనియు, ఆమె భక్తి మహిమ చేయి రాత్రికి జొన్నలను పిండి చేయగలదనియు తెలిపి ఇరుగు పొరుగు వారి నుండి కూడా పిండి చేయుటకు జొన్నలను సంగ్రహించింది. ఇలా ప్రోగు చేసిన జొన్నలు కొన్ని మూటలైనవి. అన్నింటినీ ఒక గదిలో ఉంచి సక్కుబాయిని ఆ గదిలో పెట్టి తాళం వేసింది. తెల్లవారుసరికి జొన్న మూటలన్నీ పిండి చేయవలనని ఆజ్ఞాపించినది. సక్కుబాయికి పరిస్థితి అర్థం కాలేదు. తిరుగుల వద్ద కూర్చున్నది. పిండి చేయడానికి ప్రారంభించింది. ఫలితం అగమ్యమై అనూహ్యంగా గోచరించింది. గది నిండా జొన్నల మూటను తానొక్కతే ఎలా పిండి చేయగలదు? మరి తనతో సహకరించేందుకు ఎవరున్నారు? చిన్ననాటి నుండి తన జీవితంలో తోడుగా నడిచి నీడయ్యి నిలిచిన పాండురంగడే సహకరించాలి. హే భక్తవత్సల, విఠల, మళ్లీ నూతన పరీక్షకు గురి చేశావా? భగవాన్, నీ పాదపద్మములకు అంకితమైన నీ భక్తులకు మానావమానాలుంటాయా? జయాపజయాలు స్ఫురిస్తాయా? యోగక్షేమాలను కనిపెట్టే నీవు సదా భక్తులను రక్షించుచుండగా కర్తృత్వ భోక్తృత్వాది విషయాలయందు భక్తులు రమించుదురా? కరుణాపారేణ కమలనయన కాపాడు తండ్రి. ఆర్తత్రాణ పారాయణుడవన్న నీ బిరుదును సార్థకం చేసుకో అని ప్రార్థించుచు సక్కుబాయి మైమరిచి నిద్రించింది. ఆహా, మహాద్భుతం! అనిర్వచనీయ దివ్యలీలా ప్రదర్శనం! జీవుల పాపపు మూటలనే పిండి చేయు జగన్నాథునికి జొన్నల మూటలను పిండి చేయుట కష్టమా? క్షణకాలంలో జొన్నల మూటలన్నీ పిండిగా మారాయి. సక్కుబాయి నిద్ర నుండి మేల్కొని భగవానుడు తనపై కురిపించిన దయామృతాన్ని దర్శించింది. హృదయం ఆనందంతో నిండిపోయింది. నేత్రముల వెంట ఆనంద భాష్పాలు రాలాయి. గగుర్పాటు చెందుతున్న మేనును కదిలించి గది తలుపు తెరిచింది. అత్తగారు అపహాస్యం చేయుచు, సక్కు, ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి ఉన్నారు. నీ భక్తి విశేషము చేత తయారైన జొన్నపిండిని దర్శించి గ్రహించాలని అరుదించి ఉన్నారు. పిండి చేయడం పూర్తయినదా అని ప్రశ్నించింది. సక్కుబాయి చేతులు జోడించి నమస్కరిస్తూ, అత్తగారు, మీరు పెద్దలు. మీరు నాపై చిందించు ప్రేమానురాగాలకు నేను రుణగ్రస్తురాలనై ఉన్నాను. మీ రుణము నుండి ఎలా విముక్తి పొందాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాను. భగవానుని అనంత లీలా విశేషములు మీకు బాగా తెలుసు.
భక్తజనులను కరుణాసముద్రుడైన పాండురంగుడు ఉద్ధరించు తీరు మీ మనస్సుకు అందనిది కాదు. అందుచేత పదుగురికి నా భక్తి శ్రద్ధలను వివరించాలని మీరు సంకల్పించి నాకు పరీక్ష పెట్టారు. మీ ఊహకు అనుగుణ్యంగానే జరిగింది. పాండురంగని అదృశ్య హస్తం పనిచేసింది. దైవ ప్రసాదం పిండి రూపంలో నిలిచింది అని వినమ్రతతో తెలిపింది. ఇరుగు పొరుగు తల్లులతో కలిసి సక్కు అత్తగారు గదిలోకి వెళ్ళి చూశారు. వారి నేత్రాలను వారే నమ్మలేకపోయారు. సక్కుబాయి పాదాలపై పడ్డారు ఇరుగు పొరుగు తల్లులు. ఆమె భక్తి ప్రపత్తులను కొనియాడుతూ వెళ్ళిపోయారు. సక్కు అత్తగారి మనస్సు కలత చెందింది. సక్కుబాయిపై తనకున్న అసూయ ఆకాశాన్నంటింది. ఈర్ష్య ద్విగుణీకృతమైంది. కలుషితమైన ఆమె అంతఃకరణ నూతన ప్రయోగాన్ని చిత్రించుకుంటూ అవకాశానికై అర్రులు జాచి వేచి ఉన్నది. సక్కుబాయి ఒకనాడు ఆలయంలో భగవద్దర్శనం పొంది తిరిగి వచ్చుచుండా తనకు శైశవమున మంత్రదీక్షను సంగిన సదానంద స్వాముల వారిని దర్శించడం జరిగింది. సక్కుబాయి ఆనందమునకు అవధులు చిక్కలేదు. స్వాముల వారి పాదాలపై బడి తన కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించింది. గద్గద కంఠముతో, గురుదేవా, తమ దర్శనంతో నా బ్రతుకు ధన్యత నొందినది అని అప్రయత్నంగా పలికింది. శైశవమున సక్కు హృదయంలో తాను నాటిన ఆధ్యాత్మిక బీజము శాంతి వృక్షమై అమృత ఫలము నొసంగుటకు సిద్ధముగా ఉన్నదని గ్రహించి సదానంద స్వామి సంతృప్తి చెందారు. అమ్మా సక్కు, సాధన బాగుగా జరుగుచున్నదా అని ప్రశ్నించారు సదానంద స్వామి. గురుదేవా, తమ కృపా విశేషముచే సాధన నిర్విఘ్నంగా సాగుచున్నది. ఈనాటి తమ దర్శన భాగ్యంతో మరింత అనుభవోపేతంగా సాగగలదని నా విశ్వాసం. మహాత్మా, తమ పాదస్పర్శ చే మా గృహమును పావనం చేయండి. మా ఆతిథ్యమును స్వీకరించి మమ్ము ఆశీర్వదించండి అని సక్కుబాయి ప్రార్థించింది. సక్కు విన్నపమును మన్నించి శిష్యులతో కూడి సదానంద స్వాముల వారు సక్కుబాయి ఇంటికి చేరారు. సక్కుబాయి హృదయం ఆనంద పార్వస్యంతో నిండియున్నది. గురుదేవులైన సదానంద స్వామిని ఉచితాసనంపై కూర్చుండబెట్టి పాదపూజ చేసింది. స్వాముల వారు శిష్యగణముతో కూడి భిక్షను స్వీకరించుచుండగా సక్కు అత్తగారు వచ్చారు. భిక్షను గ్రహించుచున్న సాధువులను చూసి కోపోద్రిక్తతో సక్కు వంక చూడగానే సక్కుబాయి అత్తగారిని సమీపించి, అత్తగారు, వీరే నాకు మంత్రదీక్షను సంగి నన్ను ఆశీర్వదించిన మహాత్ములు సదానంద స్వాముల వారు. పవిత్రాత్ములైన స్వాముల వారి రాకచే మన గృహము పావనమైనది అన్నది. అత్తగారు సక్కు వంక ఆవేశపూరితంగా చూస్తూ, అవునవును, గృహ పావనం ఎలా ఉన్నా ముందు గృహము గొల్లగుచున్నది. సన్యాసులను పోషించడానికి, సాధువులను రక్షించడానికి ఇదేమైనా సత్రమా, ఆశ్రమమా? పనిచేయలేని సోమరులకు సన్యాసం ఒక మార్గమైనది. ఎవరినడిగి వీరికి భిక్షను ఏర్పాటు చేశావు? దుర్మార్గురాల, సంసారాన్ని వమ్ము చేయడానికి ఏతెంచావు? నీకు సరే బుద్ధి లేదు. నీవు పిలవగానే తగుదనమ్మా అంటూ అరుదించి ఆరగించుచున్న ఈ సాధువులకైనా బుద్ధి ఉండక్కర్లేదా? పరుల సొమ్ముకు ఆశపడే వ్యర్థజీవులకు బుద్ధి ఎలా ఉంటుంది? వీరు స్వాములు గారు, పాలు పోసిన వారిని కాటువేసే పాములు అని తన ఆక్రోశాన్నంతా వెలుబుచ్చింది. ఓ సక్కు ముఖము చిన్నబోయింది. సదానంద స్వాముల వారు పరిస్థితినంతా అర్థం చేసుకున్నారు. చేతులు కడుక్కొని దుఃఖించుచున్న సక్కుని సమీపించి, అమ్మా సక్కు, అర్థమైంది తల్లి. ప్రహ్లాదుని విశ్వాసముతో, ధ్రువుని ధైర్యముతో జీవిస్తూ శబరిలా నిరీక్షిస్తూ ఉండు. భగవానుడు కరుణాసముద్రుడు, నిన్ను తప్పక తరింపజేస్తాడు అని ఆశీర్వదించి శిష్యులతో కూడి స్థానిక ఆలయంలో బస చేయడానికి వెళ్లారు సదానంద స్వామి. సదానంద స్వాముల వారికి భిక్షను సంగిన ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని కొన్ని దినములు తీవ్రంగా సక్కును బాధించారు అత్తగారు. బాధలన్నీ భగవంతుని చేర్చేందుకు ఉపకరించే సోపానములని గ్రహించిన సక్కుబాయి బాధలన్నిటినీ ప్రశాంతంగా అనుభవించసాగింది. సక్కుబాయి అత్తగారి ద్వేషానికి హద్దులు గోచరించడం లేదు. పరమ పవిత్రురాలైన సక్కుబాయిలో గోచరించు ఆధ్యాత్మిక శోభనుగాంచి సంతోషించుటకు బదులు తీవ్ర ఆవేదనకు గురి అయి క్రోధాగ్నిని చెరుగుతూ అలమటించసాగింది అత్తగారు. సంస్కారహీనులు అంతకన్నా గొప్పగా ఎలా జీవించగలరు? ఒకనాడు సక్కుబాయిని పిలిచి ఒక ఘడియ కాలంలో చేనుకు నీరు పెట్టవలేననియు, అలా చేయనిచో తల్లిగారింటికి ప్రయాణం కట్టవలసి వస్తుందనియు బెదిరించి అవసరమైన పని ఉండి గ్రామంలోనికి వెళ్లారు అత్తగారు. సక్కు తీవ్రంగా ఆలోచించింది. 10 మంది పురుషులు కలిసి చేయలేని పనిని తానెలా నిర్వహించి పూర్తి చేయగలదు? మరి అత్తగారు వచ్చి లోపల పూర్తిగానిచో తన పరిస్థితి విషమంగా తయారవుతుంది. ఆలోచిస్తూ చేనుగట్టుపై కూర్చున్నది. బావిలోకి తొంగి చూసింది. జలపూర్ణమై ఉన్న బావినిగాంచి, భగవాన్, ఈ బావి జలపూర్ణమైనట్లు నా హృదయం చైతన్య శాంతిలో నిండేదెప్పుడు అని చింతించసాగింది. జలపూర్ణమైన బావి లోతును తెలియగలవారెవరు? బావిలోని నీరు దేహశుద్ధిని కలిగిస్తుంది, జీవి దప్పికను తీరుస్తుంది. పాండురంగని కృపారసము జీవ మాలిన్యాన్ని తొలగిస్తుంది, అనంత దుఃఖాన్ని రూపమాపుతుంది, వృక్షములను నీరు పోషిస్తుంది. భగవానుని కరుణామృతం ఆధ్యాత్మిక వృక్షమును హృదయక్షేత్రములో పెంచి ఆనంద అమృత ఫలము చిన్నందిస్తుంది అని చింతించసాగింది సక్కుబాయి. కాలం కదులుతున్నది. కడలి పొంగువలే బావిలోని జలము పొంగింది.
పాదుల ద్వారా నీరు ప్రవహించు చేనును తడుపుతున్నది. ప్రవహించుచున్న జలమును చూసి, భగవాన్, ఈ జలప్రవాహం వలె నా హృదయంలో సదా ఎడతెగని భక్తి ప్రవహించినట్లు అనుగ్రహించవా అని దుఃఖించసాగింది సక్కుబాయి. అర్ధఘడియలో చేనంతా నీటితో తడిసిపోయింది. అంతేకదూ, జగదాధారమైన జగదీశ్వరుని దృష్టి సారించబడగానే కాలానికి విలువేముంది? ధ్యాసపూరిత హృదయంతో ఆనంద సామ్రాజ్యంలో సక్కుబాయి విహరించసాగింది. అత్తగారు వచ్చారు. కొయ్య ముద్దు వలె చేనుగట్టుపై కూలబడి ఉన్న సక్కును చూశారు. ఓసి పాపిష్టిదానా, చేనుకు నీళ్లు పెట్టమని చెబితే చేనుగట్టుపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావా అని గద్దించుచూ ఒక్కసారి తన దృష్టిని చేను వైపుకు సారించింది. చేనంతా తడిసి ఉంది. ఏమిటి ఆశ్చర్యం! అరఘడియలో ఇంతటి కార్యం ఎలా సాధ్యం అని అప్రయత్నంగా అన్నది అత్తగారు. సక్కుబాయి అత్తగారికి నమస్కరిస్తూ, సాధ్యవస్తువై తానై ఉన్న సర్వేశ్వరుడు ప్రత్యేకంగా సాధించవలసిందేముంటుంది? సాధనలు చేరలేని చోటు, రోదనలు సాగలేని మాటు, వేదనలు తాకలేని గీటు భగవానుడేనని తెలుసుకున్న వారికి సాధనలు మిగలవు, రోదనలు సాగవు, వేదనలు కదలవు. అత్తగారు, నమ్మి చెడినవారు లేరు, నమ్మక బాగుపడిన వారు లేరు. విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల పారవస్యంతో పాడుకుంటూ ఇంటివైపు నడిచింది సక్కుబాయి. భగవద్విభూతులను గొలుసులా అనుభవిస్తున్న సక్కుబాయిలో వినూత్న పరిణామము జనించింది. నిరంతరం పాండురంగ భగవానుని దివ్యరూపాన్ని దర్శించాలని, చంద్రభాగా పుణ్యతీర్థంలో గ్రుంకులిడాలని మనసు తపించసాగింది. ఒకనాడు నీళ్లు తీసుకుని వచ్చుటకు చెరువుకు వెళ్ళింది. సక్కుబాయి నీళ్లు తీసుకుని వస్తుంది. తనకు ఎదురుగా వర్కారి సంత పురుషులు పాండురంగని నామస్మరణ చేయుచు పండరీ క్షేత్ర దర్శనానికి వెళ్ళుటగా అంచింది. రండి రండి జనులారా, రంగని సేవకు కదలి రండి. పరమ పవిత్రము పండరీ క్షేత్రము, పావనమంత్రము విఠలనామము. చంద్రనాడియే చరించే భీమ, సూర్యనాడియే చంద్రభాగ, సుషుమ్నయే రెండింటి కలయిక, వాని గమ్యమే విఠలుని వేడుక. రండి రండి జనులారా, రంగని సేవకు కదలండి. పాపహరము విఠలుని మంత్రము, భవభయహరము విఠల చింతనము, జీవన శాంతికి మోక్ష ప్రాప్తికి విఠల దర్శనమే సాధన యంత్రము. రండి రండి జనులారా, రంగని సేవకు కదలండి. సుశ్రావ్యంగా గానము చేయుచు భక్తులు కదులుచుండా కరిగిన హృదయంతో సక్కు నీళ్లబిందెను వదిలేసి కన్నీరు గార్చుచు ఆ మహాత్ముల పాదాలపై పడింది. అమ్మా, ఎవరు తల్లి నీవు? ఎందులకు దుఃఖించుచున్నావు అని ప్రశ్నించారా భక్తులు. మహాత్ములారా, వందనములు. నేను మహాపాపిని. కలియుగ వైకుంఠమైన పండరీ క్షేత్రమును దర్శించుటకు నోచుకొని అభాగ్యురాలను. పాండురంగ దేవుని పాదస్పర్శన భాగ్యమును ఇంతవరకు పొందలేని దురదృష్టవంతురాలను. పవిత్రాత్ములారా, సదా పాండురంగ నామామృతాన్ని ఆస్వాదించు మీరు పుణ్యాత్ములు. మహాపాపి అయిన ఈ సక్కుబాయిని మీ వెంట తీసుకుని వెళ్ళి పాండురంగ దర్శనం చేయించుడు అని సక్కుబాయి ప్రార్థించింది. అమ్మా, నీవు మహాభక్తురాలు వలె కనపట్టుచున్నావు. నిన్ను మా వెంట పండరికి తీసుకుని వెళ్ళుట మహద్భాగ్యంగా భావించుచున్నాము. పాండురంగ భగవానుని దివ్య దర్శనమునకై పరితపించు హృదయం ఎంత పవిత్రము అంటూ సక్కుబాయిని తమ వెంట నిడుకుని భక్త సమూహం కదిలింది. సక్కుబాయి పండరీకేగుచున్నదన్న వార్త అత్తగారి చెవిని పడింది. ఆగ్రహోదగ్రురాలైన అత్తగారు లేనిపోని చాడీలు చెప్పి కుమారునిలో క్రోధాగ్నిని ప్రజ్వలింపజేసింది. తల్లి కొడుకులు కదలి వచ్చారు. గ్రామ పులిమేరల్లో నామ సంకీర్తన గావించుచూ నడుచుచున్న భక్త సమూహమును చేరారు. నేత్రములు మూసి హృదయమును తెరిచి అందు పాండురంగ దేవుని దివ్యరూపమును ప్రతిష్ఠించుకుని పరవశించి గానము చేయుచూ నడుచుచున్న సక్కుబాయిని చూశారు. నీచురాల, భర్తను సేవించుటయే స్త్రీకి పరమధర్మం. అట్టి భర్త సౌఖ్యాన్ని కాలరాచి బైరాగులతో కలిసి భక్తురాలి వలె బయలుదేరావా? సిగ్గులేదు అంటూ దూషించసాగింది అత్తగారు. అత్తగారు, ఆవేశపడకండి. మీరు పెద్దలు, బాగా ఆలోచించండి. సిగ్గుబడి తలవంచాల్సిన పని నేనేమీ చేయలేదు. మన బ్రతుకునకు ఆధారమైన పాండురంగ దేవుని దర్శించాలని ఆశపడటం నేరమా? సకల ప్రాణులకు పతియు గతియు పాండురంగడే. భగవానుని విస్మరించి భోగలాలసత్వంలో చరించుటయే మహాపరాధం. మీ ఆజ్ఞ లేకుండా నేను బయలుదేరినందుకు క్షమించండి. ఆలోచించి అనుగ్రహించి ఆశీర్వదించండి అని ప్రార్థించింది సక్కుబాయి. ఆవేశపూరితురాలైన అత్తగారు, ఏమిటి, నాకు ధర్మాన్ని బోధిస్తున్నావా? పెద్దల ఎడ గౌరవము, భర్త ఎడల భక్తి లేని నీవు భక్తిని గూర్చి ప్రవచిస్తున్నావా? ఇలా వీధుల వెంట బైరాగులతో తిరగడం మా ఇంటి ఆచారం కాదు. నీ వల్ల మా వంశప్రతిష్ఠ మట్టిపాలవుతున్నది. ఇంతకీ నిన్ను అనుకొని ప్రయోజనమేముంది? ఉన్నాడుగా వంశోద్ధారకుడు, భార్యను చక్కదిద్దలేని చవట అని కుమారుని నిందిస్తూ అతడిలో పౌరుషాన్ని రెచ్చగొట్టసాగింది. తల్లి మాటలకు ఆందోళన చెందిన కుమారుడు కోపోద్రిక్తుడై సక్కుబాయి శిరోకేశములను గట్టిగా పట్టుకుని, మూర్ఖురాల, నీకు పెద్దలను గౌరవించాలనే సామాన్య జ్ఞానం కూడా నశించింది.
నీ అహంకారానికి హద్దు లేకుండా పోయింది. ఇక మీదట నీవు భక్తి చేయడానికి వీలు లేదు. వంట పాత్ర వలె ఇంటిలో పడి ఉండవలసిందే గాని భక్తి ముక్తి అనే పిచ్చి వేషాలు వేశావంటే నిన్ను శాశ్వతంగా ఆ దేవుడి దగ్గరికే పంపుతానని పలుకుతూ భార్యను వీధిలో పలువురు గాంచుచున్నారనే ధ్యాస కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడుస్తూ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంటికి రాగానే తల్లి కొడుకులు కలిసి సక్కును ఒక గదిలో స్తంభానికి తాటితో కట్టి బంధించారు. ఆహార పానీయాలు కూడా లేకుండా చేశారు. సక్కుబాయి మనస్సంతా మహాత్ముల వెంట నడుచుచున్నది. స్తంభానికి బంధించబడిన సక్కు జీవోత్సవం వలె నిశ్చేష్టయ్యై నిలబడి ఉన్నది. విఠలా విఠలా అని కొంతసేపు గానం చేస్తుంది. పండరీకి వెళ్ళలేని తన దౌర్భాగ్యమును తలచి దుఃఖిస్తుంది. మరికొంతసేపు విఠల రూపమును తదేకంగా ధ్యానిస్తూ కంటిపై రెప్పవేక నిల్చుంటుంది. అర్ధరాత్రి అయింది. రోజంతా ఆహారం లేదు. అధిక దాహంతో నోరెండిపోతున్నది. విఠలా విఠలా అంటూ సక్కు మూలుగుతున్నది. పలకరించే దిక్కు కూడా లేకుండా మిగిలింది. ఇట్టి విషమ పరిస్థితిలో సక్కును ఆదుకొని ఓదార్చేవారెవరు? సక్కుబాయి దీనావస్థను గాంచి దీనదయాళుడైన పాండురంగ భగవానుని హృదయం ద్రవించింది. భక్తురాలిని ఉద్ధరించడానికి పండరీపురాన్ని వదిలి కదిలాడు. సక్కుబాయి వలె మారువేషం ధరించి ఫలహారమును మంచి తీర్థమును చేతి అందిడుకుని సక్కుబాయిని బంధించి ఉన్న గదిలో ప్రత్యక్షమయ్యాడు. సక్కుని బంధ విముక్తురాలిని చేశాడు. సక్కు కళ్ళు తెరిచి చూసింది. అమ్మా సక్కు, నీరసంగా ఉన్నావు, కాస్త అల్పాహారం తీసుకో అంటూ తన స్వహస్తాలతో తినిపించాడు. సక్కు వేషంలోనున్న భగవానుడు. సక్కు ఊరట పొందింది. అర్ధరాత్రి వేళ తనకు ఆహార పానీయాదులిచ్చి కాపాడిన స్త్రీ ఎవరా ఆయన చూసింది. తొలిచూపులోనే ఆశ్చర్యపోయింది. అన్నీ తన పోలికలే. అమ్మా, నీవు నాలాగే ఉన్నావు, నీవెవరు అని సక్కు ప్రశ్నించింది. అమ్మా, నేను భక్తదాసిని. బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి పండరీపురం వెళ్తున్నాను. మార్గమధ్యంలో నిన్ను గూర్చి కొందరు భక్తులు చెప్పగా విన్నాను. నీలాంటి భక్తురాలితో కలిసి పండరీ యాత్ర చేయాలని సంకల్పించి వచ్చాను అని చెప్పాడు మాయనాటక సూత్రధారి. పండరీ యాత్రకు వెళ్తున్న భక్తురాలను తెలియగానే సక్కుబాయి ఆమె పాదాలనంటి నమస్కరించింది. ఆహా, ఏమి భాగ్యము! వచ్చిన వ్యక్తి పాండురంగడని తెలియకున్నను పాదాల వన్నంటి నమస్కరించగలిగింది సక్కుబాయి. సంస్కారవంతులు అజ్ఞాతంగా నడిచినా అది జ్ఞాన మార్గమే అయి ఉంటుంది. తన పరిస్థితినంతా అతిథికి సవివరంగా తెలియజేసింది సక్కుబాయి. అంతయు సావధానంగా విన్న పాండురంగుడు, అమ్మ సక్కు, చిగింతించకు, ఆపదలో కలత చెందకూడదు. ఉపాయం ఆలోచించి బయటపడుట విఘ్నుల కర్తవ్యం. నాకొక చక్కటి ఆలోచన తట్టుచున్నది. మన ఇద్దరి పోలికలు ఒకేలా ఉన్నాయి. మనలో శారీరక భేదాన్నెవ్వరూ దర్శించలేరు. నా మాట విను. నీవిప్పుడే బయలుదేరి వెళ్ళి ప్రక్క గ్రామంలో బస చేసి ఉన్న సాధు బృందంతో కలిసి పండరీపురం వెళ్ళు. నన్ను యథావిధిగా ఈ స్తంభమునకు బంధించి వెళ్ళుము. నీవు వచ్చినంత వరకు నేనిక్కడే ఉండగలను. నేను నీ వలన బ్రహ్మోత్సవంలో పాల్గొనలేకపోయితేనని నీవు చింతించవలదు. నేనెప్పుడూ పండరీపురంలో నివసించేదానను. బ్రహ్మోత్సవాలు నాకు క్రొత్త కాదు. నా మాట విను అని సక్కుబాయి ఎంతగా కాదని వాదించినను సక్కును ఒప్పించి సక్కుబాయి స్థానంలో తాను నిలబడి సక్కుబాయిని పండరీపురం పంపాడు నటన సూత్రధారి. సక్కుబాయి నడిచి వెళ్లి ప్రక్క గ్రామంలో బస చేసి ఉన్న సాధు సంఘంతో కలిసి పండరీసుని దర్శనార్థమై పండరీపురం చేరింది. పవిత్ర చంద్రభాగా పుణ్యతీర్థంలో గృంకులిడి పాండురంగదేవుని దర్శించింది. భగవానుని దివ్య దర్శనంతో తన అంతఃకరణ స్ఫటికం వలె స్వచ్ఛమై భాసించింది. నిత్యము చంద్రభాగా తీరంలో భక్తజనులు జరుపుతూ నృత్య సంకీర్తనాదులను తిలకిస్తూ గానము చేయుచు పాండురంగ భగవానుని సేవించుచు ప్రశాంత జీవనమును సక్కుబాయి గడపసాగింది. సక్కుబాయి గృహంలో మాయా సక్కుయై చలామణి ఎగుచున్న భగవానుని ప్రవర్తన భర్తను అత్తగారిని విస్మయమొందించుచున్నది. కొద్ది రోజుల్లోనే భర్త ప్రేమను పొంది అత్తగారిని ఆనందింపజేయడం జరిగింది. కామోద్రేకమునకు గురియగు భర్త భార్య నుండి బయటపడుట ఒక్కటే అతి కష్టమగుచున్నది. వాస్తవానికి భగవానుని దృష్టిలో అది ఒక కష్టమా? జగన్నాటక సూత్రధారికి నటనలో నాణ్యత, అభినయంలో ఆతురత ఉండుటలో ఆశ్చర్యమేమున్నది? పండరీపురంలో భగవానుని నిత్యారాధనలో తన బ్రతుకును పండించుకుంటున్న సక్కుబాయి ఒకనాడు పూజాసమములను తెచ్చుటకై పుష్పవనములో ప్రవేశించింది. అక్కడ త్రాచుపాము కాటుకు గురి అయి మరణించింది. ఆమె భౌతిక కాయాన్ని చంద్రభాగా తీరానికి తరలించారు. ఆమె జాడ ఏమిటో, ఉనికి ఎక్కడో భక్తజనానికి అవగతం కాలేదు. ఇలా ఆలోచించుచుండగా సక్కుబాయి గ్రామమునకు సంబంధించిన భక్తులు అచ్చటి కరుదించుట జరిగింది. వారు సక్కుబాయిని గుర్తించి తెలియజేశారు. మృత కళేవరమును వారి గ్రామానికి తరలించే అవకాశం లేనందున పవిత్ర చంద్రభాగా తీరంలోనే దహన సంస్కారం చేయటం జరిగింది. పరమ పుణ్యక్షేత్రముగు పండరీపురమునే సదా మనస్సులో చింతించుచుండిన సక్కుబాయి చివరగా తన దేహాన్ని పండరీపురంలోనే వదలడం జరిగింది. సక్కుబాయి శల్యములను చితాభస్మమును తీసుకుని ఆమె గ్రామస్తులు తిరుగు ప్రయాణం సాగించారు. సక్కు అంత్యకాలంలో లేని భర్తకు శల్య చితాభస్మములను అందచేయాలని సంకల్పించారు.
విఠలనాథుడు మాయాసక్కు అయి సక్కుబాయి గృహంలో గృహకృత్యములు చేయుచుండా రుక్మిణీదేవి మనస్సు కలత చెందినది. భర్త వియోగాన్ని భరించలేని రుక్మిణీదేవి భర్తను సమీపించి, స్వామి, ఏమిటి మీ భక్తజన వాత్సల్యం? ఇక మీరు పండరీపురం బయలుదేరక తప్పదు. మీ దర్శన భాగ్యానికి అశేష భక్తజనులు అలమటిస్తున్నారని తెలియజేసింది. స్వామి మందహాసమును చిందిస్తూ, దేవి, నేను సత్యస్వరూపడనని నీకు తెలుసు. అసత్య జీవనానికి నేను అలవాటు పడలేను. సక్కు తిరిగి ఇంటికి వచ్చినంత వరకు నేను ఇక్కడ ఉండేదనని ఆమెకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం జీవించటం నా విధి. ఆమె ఇంకా రాలేదు. ఆమె వచ్చినంత వరకు నేను ఇక్కడి నుండి కదలి రాలేను అని తెలియజేశారు. ఆదిదేవ, సర్వజ్ఞులైన మీకు తెలియంది లేదు. సక్కుబాయి గతించినది. ఆమె చితాభస్మమును శల్యములను తీసుకుని గ్రామస్తులిచ్చిటికి అరుదించుచున్నారు. ఇక ఆమె ఈ ప్రపంచానికి లేదు. మీరు ఈ నాటకాన్ని ముగించి పండరీ క్షేత్రమునకు తరలిరండి అని రుక్మిణీదేవి ప్రార్థించింది. రుక్మిణీదేవి మాటలను ఆలకించిన విఠలనాథుడు, దేవి, నీ ప్రయత్నం సఫలం కాదు. ఆమె రానిదే ఈ ఇల్లు విడవను. ఒకవేళ ఆమె శాశ్వతంగా రానిచో నేనిక్కడ శాశ్వతంగా ఉండి వారికి సేవలు చేయక తప్పదు అని తన నిశ్చితాభిప్రాయాన్ని దృఢంగా తెలియజేశారు. లీలామానుష విగ్రహులైన పాండురంగదేవులు భగవానుని ఒప్పించలేక మెప్పించలేక నిరాశ చెందిన రుక్మిణీదేవి పండరీ క్షేత్రమును చేరింది. చంద్రభాగా తీరంలో బ్రహ్మదేవుని దర్శనమును కాంక్షిస్తూ తీవ్ర తపమారంభించింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, తల్లి, సర్వజనులు నీ దర్శనార్థమై తపములు ఆచరించుచుండా నీవు ప్రత్యేకించి తపమును ఆచరించుట నన్ను విస్మయం ఉందించుచున్నది. నీ అభీష్టమును తీర్చగలుగు అవకాశం లభించుట నా అదృష్టం. తల్లి, ఆజ్ఞాపించుము అని ప్రార్థించెను. రుక్మిణీదేవి దీనవదనురాలై సృష్టికర్తతో జరిగిన వృత్తాంతమంతయు వివరించి చెప్పింది. సక్కుబాయి ఆమె గృహంలో ప్రవేశించనిచో పాండురంగదేవుని విడుదల సాధ్యం కాదని తెలిపి దుఃఖించింది. బ్రహ్మదేవుడు సంతసించి సక్కుబాయిని పునర్జీవింపజేసి రుక్మిణీదేవికి నమస్కరించి అంతర్ధానమయ్యెను. సక్కుబాయి చంద్రభాగాలో స్నానమాచరించి విఠలనాథుని దర్శించి తన గ్రామమునకు ప్రయాణం సాగించింది. సక్కుబాయి చితాభస్మమును తీసుకుని వచ్చిన గ్రామస్తులు సక్కు భర్తకు శల్యములను చితాభస్మమును అప్పగించి విషయము నిరింగించిరి. ఆగ్రహోదగ్రుడైన సక్కు భర్త, ఏమిటి మీ చిత్త చాంచల్యం? సక్కు చనిపోవడమేమిటి? ఆమె మా ఇంటిలోనే ఉన్నది అని మాయా సక్కుబాయిని పిలిచి చూపించాడు. వచ్చిన గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. తమ చేతుల మీదగానే దహన సంస్కారం జరిగింది. మరి సక్కుబాయి ఇక్కడున్నదేమిటి? వారు ఆలోచించుచుండగానే యాత్రకు వెళ్లిన సక్కుబాయి లోనికి వచ్చి భర్త పాదములకు నమస్కరించింది. ఒకే చోట ఇద్దరు సక్కుబాయిలు కనిపించేసరికి అందరూ దిగ్భ్రాంతి చెందారు. వాస్తవమేమిటని అందరూ ఏకకంఠంతో ప్రశ్నించారు. సక్కుబాయి వినమ్ర వచనములతో, గ్రామస్తులు చెప్పిందే సత్యం. నేను గతించిన మాటే వాస్తవం. రుక్మిణీదేవి తపప్రభావముచే బ్రహ్మదేవుడు నన్ను పునర్జీవింపజేశారు అన్నది. మరి ఈవిడ ఎవరు? అందరూ ఒక్కసారి మాయా సక్కుబాయిని దర్శించారు. అంతే. మాయా సక్కుబాయి మందహాసం చిందించి అదృశ్యం కావడం జరిగింది. సక్కుబాయికి మాత్రం శంఖచక్ర గదా పద్మాలతో పాండురంగదేవుడు దర్శనమివ్వడం జరిగింది. జగన్మోహనుని దివ్యదర్శనమును గాంచి పులకాంకిత అయిన సక్కుబాయి స్వామి పాదాలపై వాలింది. అంతే. సక్కు జీవ చైతన్యం పాండురంగని అనంత చైతన్యములో లీనమైనది. మహాభక్తురాలైన సక్కుబాయి భక్తిని గాంచి చూపరులెల్లరూ బిగ్గరగా రోధించారు. ఆమె పాదాలపై తలడిడి నమస్కరించారు. నిరంతరము భగవచ్చింతనతో జీవించు భక్తులు ధన్యజీవులు. వారి సాంగత్యము దుర్లభము. లభించినను వారిని అర్థం చేసుకొనుట అగమ్యము. అర్థం చేసుకోగలిగినచో అమోఘము అని నారద మహర్షి భక్తి సూత్రాలలో ప్రవచించారు. ఓం శ్రీ జ్ఞానగమ్యాయ నమః. జై పాండురంగ విఠల.